Hello, my dear viewers. I once again warmly welcome you to my channel, especially for today's video. గత వీడియోలో మనం వెర్బల్ తీసుకున్నాము, రకరకాల వెర్బలు V1, V2, V3లో మనకి ఎక్కువగా ఉపయోగపడేటటువంటివి ఇవి ఎలా వస్తాయి అనేటటువంటి వాటిని మనం చూడటం జరిగింది. అదేవిధంగా మెయిన్ వెర్బ్స్, అదే హెల్పింగ్ వెర్బ్స్, ఆ హెల్పింగ్ వెర్బ్స్లో ఉన్నటువంటి రకాలు, ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ అని, మళ్ళీ అవి 3 రకాలు, మోడల్ వెర్బ్స్ అని, ఇవి ఎక్కువగా ఎక్కడ ఉపయోగించాలి, ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఈరోజు మనం ఒక కొత్త అంశంతో మనం ముందుకు వస్తూ ఉన్నాము. సహజంగా మనం మాట్లాడేటటువంటి తెలుగు భావన అనేక రకాలుగా అది నిర్మించబడుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలుగుతాము, కానీ ఆ యొక్క నిర్మాణం దేన్ని బట్టి నిర్మించబడింది అనేటటువంటి తెలుసుకోవాలి కదా. ఇక్కడ నేను కొన్ని ఉదాహరణ బోర్డు మీద రాశాను. నేను తెలుగు ఇంగ్లీష్ కూడా రాశాను. నేను ఇప్పుడు ఒక ఉత్తరము వ్రాయుదును, అది ప్రెజెంట్ టెన్స్. నేను ఒక ఉత్తరము వ్రాస్తాను, స్టార్ట్ అయ్యాను అదే విషయాన్ని. కానీ మనం ఎప్పుడు ఎలాగే చెప్తామా? దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు మనం. అది ఇంగ్లీష్లో చూడండి, ఐ రైట్ ఎ లెటర్. ఇక్కడ రైట్ అనేటటువంటిది వెర్బ్ V1లో ఉంది, ప్రెజెంట్ టెన్స్ కనుక ఇప్పుడేనా, పైగా నవ్వు అని కూడా వచ్చింది ఇందులో, ఇప్పుడని. దీన్ని మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు కదా. ఒక ఉత్తరము నాచే ఇప్పుడు వ్రాయబడును అని కూడా మనం చెప్పొచ్చు కదా. దాన్ని ఇంగ్లీష్లోకి ఏ లెటర్ ఈజ్ రిటన్ బై మీ నౌ. సో ఈ విధంగా రాయాలంటే, ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఈ విధంగా రాయాలంటే చూడండి, ఇక్కడ రైట్ కాస్త రిటర్న్ అయిపోయింది, ఈజ్ అనేది ఎక్కడి నుంచో వచ్చేసింది. ఈ నవ్వు అనే ఉందనుకోండి, ఈ ఐ అనేది ఇక్కడికి మీగా మారిపోయింది. ఇక్కడ లెటర్ ఉన్నది కాస్త ముందుకు వచ్చింది. మరి ఏ విధంగా మనం ఒక వాక్యాన్ని మార్చాలంటే దాని రూల్స్ తెలిసి ఉండాలి కదా. అందుకే దీన్ని మనం ఏమన్నాము, యాక్టివ్ వాయిస్ అన్నాం. ఇలా రాయటాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అని అన్నాం. అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వాటి నిర్మాణం అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలిస్తే కూడా అది ఆ విధంగా కూడా వస్తుంది కదా మనకి. అవతల వాడు యాక్టివ్లో వాడాడు అనుకోండి, ప్యాసివ్ ఏంటంటే మనం దానికి సమాధానం చెప్పగలగాలి కదా. అందుకని ఈ విధంగా నేను తీసుకుంటున్నాను. అదే ఇంకో విధంగా ఉంది, ఆమె, ఇది ప్రెజెంట్ టెన్స్లో. ఆమె ఒక చిత్రము గీయుచూ ఉన్నది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, గీస్తుంది, ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది, గీయుచూ ఉన్నది. ఇది తెలుగులో ఉన్నది, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాస్తారు. షీ ఈజ్ డ్రాయింగ్ ఎ పిక్చర్. ఆమె ఒక చిత్రము గీయుచూ ఉన్నది, దీనికి ట్రూ ట్రాన్స్లేషన్. ఇది యాక్టివ్ అనుకోండి. మరి ప్యాసివ్లోకి మార్చాలంటే అలాగా, ఒక చిత్రము ఆమె గీయబడుచూ ఉన్నది. ప్యాసివ్లో అంటే మనం ఏం చెప్పాము, ఆమె ఒక చిత్రం గీస్తూ ఉందన్నాం. మనం ప్యాసివ్ ఒక చిత్రము ఆమె చేత గీయబడుచూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో వెర్బ్ మారకూడదండి. సో ఈ విధంగా మనం ఒక చిత్రము ఆమె, దాన్ని ఏ పిక్చర్ ఈజ్ బీయింగ్ డ్రాన్ బై హర్. ఈ షీ అనేది యువతలేపుకి వెళ్ళి హర్ అయింది, ఏ పిక్చర్ అనేటటువంటిది ముందుకు వచ్చింది, డ్రాయింగ్ అనేటటువంటిది డ్రాన్గా మారిపోయింది, బీయింగ్ ఒకటి వచ్చింది, ఈజ్ ఒకటి వచ్చింది. ఎప్పుడైనా ఇన్ని క్రియలు ఉన్నట్లయితే దీన్ని మెయిన్ వెర్బ్గా అనుకోవాలి, మిగతా అన్నీ కూడా హెల్పింగ్ వెర్బులని. అందుకే హెల్పింగ్ వెర్బ్ చెప్తుంది. ఈ డ్రాన్ అనేటటువంటిది V3. ఇక నుంచి మనకి ఆ V3 యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మీకు ఏం చెప్పాను, V1 ఏంటి, గో. V2 ఏంటి, వెంట్. V3 ఏంటి, గాన్. ఈ రెండింటితో ఐ గో, ఇప్పుడు వెళ్తున్నాను, ఐ వెంట్, నేను వెళ్ళాను, ఐ విల్ గో. మరి ఇదేంటి, ఇది పాస్ట్ పార్టిసిపల్, దీని అవసరం మనకు లేదని ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చాను మనం. V3 ఇది. ఇక నుంచి దీని ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి దాంట్లో. ఇది డ్రాన్, డ్రూ, డ్రాన్. అలాగే రైట్, వ్రోట్, రిటర్న్, 3వ రూపంలో ఉన్న వెర్బులే వస్తాయి యాక్టివ్ ప్యాసివ్లో మార్చేటప్పుడు. సో ఏ వెర్బ్ కూడా అన్ఇంపార్టెంట్ అంటూ ఏమి ఉండదు. ప్రస్తుతానికి అటు అవసరం లేదు కనుక పాస్ట్ పార్టిసిపల్ అని పేరు పెట్టి ఆ పక్క చూస్తాం. ఇది 2 వెర్బులతో 3 కాలాలు తయారు చేస్తాం. ఐ గో, ఐ వెంట్, ఐ షల్ గో అని పెట్టాం. మరి గో అంటే గాన్ ఉంది కదండి, అంటే గాన్ ప్రస్తుతానికి పక్కన పెట్టండి అన్నాను.
ఇప్పుడు వాటి ఉపయోగం ఉంటుంది. ఈ V3 యొక్క ఉపయోగం వీటిల్లో చాలా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ని మనం ప్యాసివ్లో మార్చగలిగినప్పుడు ఈ ఎగ్జామ్స్లో కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఈవెన్ 6th క్లాస్ నుంచి కూడా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ వస్తున్నాడు. మనం మనకు మెయిన్ ఏంటి, ఎగ్జామ్స్లో ఏంటి వస్తుందని మనకు అనవసరం. మనం ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఒకే నేను తింటాను, నేను తిన్నాను, రేపు తింటాను, రేపు నేను తినబోతూ ఉంటాను, అది కూడా మాట్లాడాలి కదా. కనుక మీరు ఈరోజు మనం చర్చించబోయేటటువంటిదంతా కూడా ఇంగ్లీష్ని మాట్లాడటానికి, స్పోకెన్ ఇంగ్లీష్కి ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేటటువంటిది ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఇవి చాలా రకాలుగా ఉంటాయండి. ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తుంది, ప్రజెంట్ కంటిన్యూలో ఉపయోగపడుతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగపడుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అంతగా రాదు. అలాగే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా వస్తుంది. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూ వీటిల్లో కూడా వస్తుంది. ఒక్కోసారి సబ్జెక్టులు ఉండవు, సబ్జెక్ట్ లేకుండా ఒక్కోసారి ప్రశ్నార్థకం. చూడండి ఒక ఉదాహరణ, మనం మై డియర్ వ్యూవర్స్, మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు కంపల్సరీగా 3 ఉండాలి. సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ లేకపోతే మనం చేయలేం. ఉదాహరణ చూడండి, ఐ ఏట్ బిర్యానీ, ఐ సబ్జెక్ట్, ఏట్ వెర్బ్ అంటే V2 వెర్బ్, బిర్యానీ అనేది ఆబ్జెక్ట్. దీన్ని మనం మార్చవచ్చు ఏంటంటే బిర్యానీ వాస్ ఈటెన్ బై మీ. ఇది మార్చవచ్చు, ఎందుకంటే 3 ఉన్నాయి కనుక. ఇది చూడండి, ఐ గో టు స్కూల్, సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఇది ఆబ్జెక్ట్ కాదు. అలాంటి మనం చేయలేం. సో మనం యాక్టివ్ ప్యాసివ్లోకి చెయ్యాలంటే కంపల్సరీగా ఏముండాలండి, సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. ఒకసారి మరి అన్నిసార్లు ఇది కుదురుతుందా? ఇక్కడ చూడండి, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఈ రూల్స్ రెగ్యులేషన్స్కి వెళ్ళే ముందు క్లోజ్ ద డోర్, ఇక్కడ సబ్జెక్ట్ లేదు, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. మరి దీన్ని మనం యాక్టివ్ ప్యాసివ్లో చేయొచ్చా? చేయగలం. దీని అర్థం ఏంటి? క్లోజ్ ద డోర్, తలుపు మూయు. ఆ ప్యాసివ్లో మార్చడం ఏంటి? తలుపు మూయబడనివ్వు. అప్పుడు ఏమవుతుందన్నమాట, లెట్ ద డోర్ బి క్లోజ్డ్. అయిపోయింది. ఇది యాక్టివ్ ప్యాసివ్ వేసేది. తలుపు క్లోజ్ ద డోర్, తలుపు మూయి, తలుపు మూయబడనివ్వు వచ్చింది కదా. అలాగే ఇది చూడండి, హూ కిల్ ద టైగర్, ఎవరు చంపారు, ఇది వెర్బ్. యూ అనేది సబ్జెక్ట్ అనుకోండి, ఇది క్వశ్చన్ మార్క్. హూ కిల్ ద టైగర్, ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ ఉంది, కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉండాలండి. ఇక్కడ ఇది ప్రశ్నార్థకం వచ్చింది. రూల్స్ చూడండి, బై హూమ్ ద టైగర్ వాస్ కిల్డ్, ఎవరు పులిని చంపారు, పులి ఎవరి చేత చంపబడినది ప్యాసివ్లో. సో అనేక రకాలైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్, ఒకదానికొకటి పొందుతున్నదు, అర్థమైంది. కానీ కంపల్సరీగా ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ లేకుండా చేయొచ్చు, ప్రశ్నలతో చేయొచ్చు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ కంటిన్యూ, ఎన్ని రకాలుగా అన్ని చిన్న చిన్న తేడాలు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ని చేయవలసి ఉంటుంది. సరే, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? రాముడు రావణుని చంపాను, ఎక్కడ చంపినవాడు రాముడు, జరిగిన క్రియ చంపటం, ఎవరిని? రావణుణ్ణి. అక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. మామూలుగా యాక్టివ్గా చెప్పాము మనం, రాముడు రావణుడు.
రావణుడు రాముని చేత చంపబడెను అన్నాం అనుకోండి, అది అంత యాక్టివ్గా లేదు, ప్యాసివ్గా ఉంది. ప్యాసివ్ అంటే నీరసంగా ఉంది. ఇప్పుడు సుబ్బారావు భార్య సీత అని అన్నాం అనుకోండి, బాగానే ఉంది. సీత మొగుడు సుబ్బారావు అంటే కొంచెం ఎబ్బెట్టుగా లేదా? సో ఆ విధంగా మనకి ఇక్కడికి యాక్టివ్ అంటే దీన్ని మన తెలుగులో కూడా ఉన్నాయి, నేను చెప్పినట్టున్నా, సపద్ధర్మక క్రియ అపద్ధర్మక క్రియ అనేటటువంటి. అంటే ఒక క్రియ యాక్టివ్గా ఉంటుంది, అదే క్రియ ప్యాసివ్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ రాయాలంటే కంపల్సరీగా ఏంటంటే రూల్స్. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంటుంది. అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే కర్త, యాక్టివ్గా ఉన్నటువంటి వాక్యాన్ని, అంటే సబ్జెక్ట్ ప్రధానంగా కలిగినటువంటి వాక్యాన్ని మనం యాక్టివ్ వాయిస్ అని అంటాం. మరి ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ యాక్టివ్గా ఉండేటటువంటిది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సుబ్బారావు గారి భార్య సీత, సీత గారి మొగుడు సుబ్బారావు. సీతకి ఇచ్చిన ప్రాధాన్యత సుబ్బారావు ఇవ్వలేదు. అది అది వాడచ్చో వాడకూడదు, అది వేరే విషయం. మనకి ఇక్కడ జస్ట్ ఉదాహరణ కోసం. సో ఈ విధంగా ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ యాక్టివ్గా ఉంటుంది, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని మనం యాక్టివ్ ప్యాసివ్ అని అంటాం. ఇక కంపల్సరీగా ఏంటి? యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ కంపల్సరీ. సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, కానీ కొన్నిసార్లు సబ్జెక్ట్ ఉండదు. అందుకే కంపల్సరీగా ఆబ్జెక్ట్ అనేది ఉండదు. సరిగా వాక్యం అంటే కంపల్సరీగా వెర్బ్ ఉంటుంది, అది చెప్పవలసిన. వెర్బ్ లేకుండా ఏదీ చేయలేము మనం. ఒక్కోసారి సబ్జెక్ట్ కూడా లేకపోవచ్చు, కానీ ఆబ్జెక్ట్ మాత్రం కంపల్సరీగా యాక్టివ్ ప్యాసివ్ అంటే ఉంటాయి. ఇవి రెండు మెయిన్. సరే, ఇప్పుడు ఒక ఉదాహరణ చేద్దాం. ఫస్ట్ మనం అన్ని టెన్స్లో చేయబడతాయండి ఇవి యాక్టివ్ ప్యాసివ్లు. మనం ప్రజెంట్ టెన్స్ చూసుకుందాం. ఫస్ట్ది ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూద్దాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనగానే ఇందులో ఒకే ఒక క్రియ ఉంటుంది. ఆ క్రియ V1లో ఉంటుంది, అంటే ఫస్ట్ రూపంలో ఉంటుంది. ఐ ఈట్, ఈటెన్. ఐ రైట్ రోట్ రిటర్న్. అందుకే మనం కంపల్సరీగా అవి అవైలబుల్ రావాలని రోజుకో 10 రాశాను, ఇంపార్టెంట్ అని రాశాను. సరే, సో ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకున్నాం. ఏ తీసుకున్నా కానీ ఇందులో 3 ఉండాలి ప్రస్తుతానికి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో షీ మేక్స్ ఏ డ్రెస్. చక్కగా ఉంది పదం. షీ సబ్జెక్ట్, ఏం చేస్తుంది? తయారు చేస్తుంది. ఓకే, ఇది ఆబ్జెక్ట్. ఆమె దుస్తుల్ని తయారు చేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్రధానంగా ఉంది ఈ వాక్యంలో, దుస్తులు కాదు ప్రాధాన్యత, ఆమె. అందుకే దీన్ని మనం యాక్టివ్ అన్నాం. మరి ప్యాసివ్ ఎప్పుడు అవుతుంది? ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ స్థానంలోకి వచ్చి దీని ప్రధానంగా ఉంటుంది. ఏ డ్రెస్ ఈజ్ మేడ్ బై హర్. ఒక డ్రెస్ ఆమె చేత, అంటే ఆమె చివరికి వెళ్ళిపోయింది, ఆబ్జెక్ట్ ప్రధానమైంది, కనుక ఇది ప్యాసివ్ వాయిస్. అదనమాట. కాకపోతే ఇప్పుడు మనం రూల్స్ చూద్దాం. జనరల్గా యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో మార్చడానికి చాలా వాటికి 5 ప్రధానమైనటువంటి రూల్స్ ఉంటాయండి. ఇదే అనుకోండి ప్రస్తుతానికి, నేను దీన్ని యాక్టివ్గా తీసుకున్నాను. దీని తెలుగు అర్థం కూడా మీకు తెలుసు. ఇప్పుడు మన ఫస్ట్ రూల్ ఏంటండి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానంలో రాయాలి. ఆబ్జెక్టును సబ్జెక్ట్ రాయాలి. ఫస్ట్ రూల్. అంటే ఈ డ్రెస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానం. సబ్జెక్ట్ అంటే ఫస్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ అంటే వెర్బ్ తర్వాత ఉంటుంది. సో ఫస్ట్ రూల్ ఈ డ్రెస్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. వెరీ గుడ్. తర్వాత వెర్బులకు తగిన
బీ ఫార్మ్ రాయవలెను. ఇప్పుడు చూసారా, బీ ఫార్మ్స్ యాక్షన్లోకి వచ్చాయి. ఈ బీ ఫార్మ్స్ అంటే ఏంటి? ఈజ్, వాజ్, ఆర్, వర్, యామ్, వాజ్. ఇవి బీ ఫార్మ్స్. సహజంగా యామ్కి కూడా వజ వస్తుంది కనుక 4 మెయిన్గా తీసుకుంటాం. ఈజ్, వాజ్, ఆర్, వర్. ఈ 4 మెయిన్ అనమాట. ఈ వెర్బ్కు తగిన ఇచ్చినటువంటి వెర్బ్ను బట్టి దాని యొక్క బీ ఫారాన్ని మనం రెండవ రూల్ కింద ఉపయోగించాలి. ఫస్ట్ది ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానంలో రాసేస్తాము. రెండవది వెర్బ్కు తగిన బీ ఫారం రాస్తాము. ఇక మూడవది వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్. పనికిరాదని ఆ మూలన పడేసాం. ఏది? V3 రాయవలెను. ఇది మూడవ రూల్. చూద్దాం ఆ వెర్బ్ యొక్క మూడవ రూల్ పాస్ట్ పార్టిసిపల్ ఎలా వస్తుందో. నెక్స్ట్ నాలుగవది, ప్రతి దాంట్లో చేత అని వస్తుంది కనుక బై అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి కంపల్సరీ. చాలా వాటికి అది బై అనేది వస్తుంది. ఎందుకని? చేత, అతని చేత తినబడినది, వేటగాని చేత చంపబడినది, నా చేత పరీక్ష రాయబడినది అంటాం కదా, చేత అని వస్తుంది కదా. అందుకే మనం బై అనేది కంపల్సరీగా రాస్తాం. ఇప్పుడు నా 5వ రూలు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానం రాసాం కదా, ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ స్థానం రాయాలి. సబ్జెక్టును ఆబ్జెక్ట్ స్థానములో రాయాలి. అర్థమైందండి? ఇవి కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన రూల్స్. ఇప్పుడు దీనికి మనం ఇక్కడ రాసాం కదా, షీ మేక్స్ ఎ డ్రెస్ అని రాసాం కదా, ది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ 5 రూల్స్ దీనికి ఎలా వర్తిస్తాయో చూద్దాం. ముందు ఫస్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానంలో రాయాలి. ఈ ఆబ్జెక్ట్ ఇది అంటే ఏ డ్రెస్. ఇలా రూల్స్ అయిపోయినాయి. అడ్రస్. తర్వాత ఏంటి? వెర్బునకు తగిన బీ ఫారంను ఉపయోగించవలెను. వెర్బునకు తగిన, ఇక్కడ వెర్బ్ ఏది ఉందండి? మేక్స్. మేక్స్ అనేది V1, పైగా ఇది ఏకవచనం. సో ఈ వెర్బ్కు తగిన బీ ఫారంలో ఈజ్ కానీ, వజ్ కానీ, ఆర్ కానీ, వర్ కానీ 4 వస్తాయి అన్నాను. ప్రస్తుతానికి ఈజ్ పెట్టుకోండి, ఎందుకంటే దానికి ఒక టేబుల్ ఇవ్వబడుతుంది. సో అడ్రస్ ఈజ్. తర్వాత రూల్ ఏంటి? వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ మేక్, మేడ్, మేడ్ మూడో రూపం, అదే పాస్ట్ పార్టిసిపల్. సో మేడ్, డ్రెస్ ఈజ్ మేడ్. తర్వాత బై అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పుడు 5వ రూల్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ స్థానంలో రాయాలి. ఇక్కడ షీ అనేటటువంటి సబ్జెక్టుని చివరికి తీసుకెళ్ళాలి. షీ, బై షీ అని రాయకూడదు, హర్ అని రాయాలి. మళ్ళీ దీనికి రూల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇలా యాక్టివ్గా ఉన్నటువంటి దాన్ని ఈ 5 రూల్స్ ఉపయోగించి మనం ప్యాసివ్ కింద మార్చు. అర్థమైందండి? ఇప్పుడు మనం 2 టేబుల్స్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకని? ఇక్కడ షీ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి హర్ అయిపోయింది. ఈ బీ ఫారం ప్రస్తుతానికి ఏదో ఈజ్ అని పెట్టాను నేను. ఈజ్ వస్తుందో, ఆర్ వస్తుందో, వజ్ వస్తుందో, వర్ వస్తుందో తెలియదు కదా. మనం అందుకే ఒక చిన్న టేబుల్ వేసుకుందాం. ఏంటి ఆ టేబుల్ ఎలా ఉంటుందంటే, ఈజ్ ఏకవచనము, ఆర్ బహువచనం. ఈజ్ ప్రజెంట్ టెన్స్, ఇది ప్రజెంట్ టెన్స్. వజ్ ఏకవచనము, పాస్ట్ టెన్స్. వర్ బహువచనం. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలాగా తీసుకొని ఇక్కడ ఈజ్ అనేది సింగులర్ ఏకవచనం, ఇది ఏకవచనమే, ఇది ఏకవచనమే. ఇది ఫ్లోరల్, ఇది ఆర బహువచనమే, వర
ఇది ప్రజెంట్ టెన్స్, ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్. సో ఇప్పుడు మనకి టేబుల్ ప్రకారం మనకు వచ్చేటటువంటి బీఫారాలు ఈ 4 వస్తాయి. ఇక్కడ నేను ఈజ్ రాశాను, అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఏది వెర్బ్కు తగిన అది డ్రెస్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఈ డ్రెస్ అనేది ఏకవచనం, పైగా అక్కడ మేక్స్ అనేది ప్రజెంట్ టెన్స్. ఇదిగో ఏకవచనము ప్రజెంట్ టెన్స్ ఈజ్, అందుకే ఈజ్ బెట్. ఇంకొక టేబుల్ ఏంటంటే సబ్జెక్ట్ స్థానంలో ఐగాని ఉంటే మీ అవుతుంది, హీ ఉంటే హిమ్ అవుతుంది, షీ ఉంటే హర్ అవుతుంది, దే ఉంటే దెమ్ అవుతుంది, ఉయ్ ఉంటే అజ్ అవుతుంది, యూ ఉంటే యుఏ అవుతుంది. ఇదిగో చూడండి, ఇందాక మన రాష్ట్ర షీ అన్నాం, ఇక్కడికి వచ్చేటప్పుడు హర్ అయిందా? ఎందుకని? షీ యువతలు అంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఎలాగ ఉండాలి, ఇవి ప్యాసివ్లోకి వెళ్ళాయి అనుకోండి, అప్పుడు ఈ 2 టేబుల్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే బీ ఫార్మ్ ఏది ఉపయోగించబడద్ది అంటానికి ఈ 4 ఏది ఉపయోగించబడాలి అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వెర్బని బట్టి దాన్ని ఉపయోగించాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని ఉందనుకోండి, గొడవ లేదు, రాజు అనే రాసేస్తాం మనం. ఎటొచ్చి ప్రొనౌన్లు ఇవి ఉంటేనే మనకి ఇబ్బంది అనమాట. ఇది జనరల్గా ఫాలో అయ్యేటటువంటి రూల్స్. చాలా వాటికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ చూద్దాం. ఈ టేబుల్ ఎలాగా ఉంచుదాం. నేను ఇక్కడ ఒక వాక్యం చూసుకున్నానండి. దే వారు సబ్జెక్ట్, వెరీ గుడ్. ఏం చేస్తున్నారు? పాడుతున్నారు, ప్రజెంట్ టెన్స్ అంటే V1. సమ్ సాంగ్స్, ఇది మొత్తం కలిసి సబ్జెక్ట్. వారు కొన్ని పాటలను ఇప్పుడు పాడుతూ ఉన్నారు. ఎక్కడ? ఇన్ ద థియేటర్. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనకి, ఇది మనకేం కాదు మనకి. సరే, ఇది ఫస్ట్ రూల్ ఏంటి మనం రాసుకున్నది ఇందాక? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ స్థానంలో పెట్టుకోవాలన్నాం. ఆబ్జెక్ట్ ఏంటి? సమ్ సాంగ్స్. తర్వాత వెర్బ్కు తగినటువంటి బీఫారాన్ని ఉపయోగించాలి అన్నాడు. ఇక్కడ వెర్బు ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఈ సాంగ్స్ అనేదేమో బహువచనంలో ఉంది. ఇక్కడ మనం రాయబోయే సబ్జెక్ట్ బహువచనంలో ఉంది, కానీ వెర్బ్ మాత్రం ప్రజెంట్ టెన్స్లో ఉంది. బహువచనము ఇది, ప్రజెంట్ టెన్స్ ఆర్, అందుకే టేబుల్. సమ్ సాంగ్స్ ఆర్ 2 అయిపోయినాయి. ఇప్పుడు ఈ వెర్బ్కి తగిన 3వ రూపం పాస్ట్ పార్టిసిపల్, కంపల్సరీగా 3వ రూపం ఉపయోగించుకోవాలి, ఇంకేది కాదు. సో సింగ్, సాంగ్, సంగ్ అనమాట. సమ్ సాంగ్స్ ఆర్ సాంగ్. ఇక బై పెట్టుకోవటం కామనే. సో ఇక్కడ దే యువతలేపుకి వస్తుంది 5వ రూల్ ప్రకారం, కానీ ఇక్కడ దే ఏముంది? దెమ్ అవ్వాలి. సో దెమ్. ఇదేంటి? వారు కొన్ని పాటలను థియేటర్లో పాడతారు. కొన్ని పాటలు వారి చేత థియేటర్లో ఇది ఇక్కడ రాసేస్తున్నాను, పాడబడును. చూసారండి, ఈ 4 మనకు గుర్తుండిపోవాలి. ఇది ఇది తెలుసుంటే ఇంకెలాంటిదైనా మనం. సో ఇదంతా కూడా ప్రజెంట్ టెన్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. సరే, ఇంకొక చూద్దాం. ఇదండి, సహజంగా యాక్టివ్ ప్యాసివ్లోకి మార్చాలంటే కంపల్సరీగా ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్. ఎగ్జామ్స్లో అయితే యాక్టివ్ను ప్యాసివ్లోకి మార్చమన్నాడు అంటే ఆ 3 ఉంటేనే ఇస్తాడు. కానీ మనకు మాట్లాడేటప్పుడు తెలియదు కదా సబ్జెక్టో కాదో అని.
వెర్బ్ అనేది తెలియదు కదా, అందుకు మనం సొంతగా మనం నేర్చుకోవాలన్నమాట. సో ఐ డిగ్ సమ్ హోల్స్ ఇన్ ద ఫీల్డ్. ఐ నేను చేసేవాడు, నేను సబ్జెక్ట్. డిగ్ ఏం చేస్తున్నా, తవ్వుతున్నా. తవ్వలేదు, ఇప్పుడు తవ్వుతున్నా. ఐ డిగ్ సమ్ హోల్స్, ఇది ఆబ్జెక్ట్, ఇది వెర్బ్. వెర్బ్ ఎప్పుడు కూడా V1 లాగా ఉంది కనుక ఈ వాక్యం ప్రజెంట్ టెన్స్. నేను ఇప్పుడు కొన్ని రంధ్రాలు తవ్వుతున్నాను. ఐ డిగ్ సమ్ హోల్స్ ఇన్ ద ఫీల్డ్, ఎక్కడ, పొలంలో. ఇది మనకు అనవసరం, ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పర్లేదు. సరే, ఫస్ట్ రూల్ ఏంటి, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ స్థానంలోకి మార్చుకోవాలి. అంటే సమ్ హోల్స్. ఈ సమ్ హోల్స్ అనేది బహువచనం, ఏకవచనం. ఒక హోల్ కాదు కదా, బహువచనం. ఇక డిగ్ అనేది ప్రజెంట్ టెన్స్. సో ఇది ప్రజెంట్ టెన్స్కి ఇక్కడికి వచ్చేస్తాం, బహువచనానికి ఇక్కడికి వస్తాం. ఏముంది ఇక్కడ, ఆర్. సో సమ్ హోల్స్ ఆర్. ఇప్పుడు డిగ్ యొక్క మూడవ రూపం డగ్, అందుకే కంఠస్థం చేయాలి. డిగ్, డగ్, డగ్. సమ్ హోల్స్ ఆర్ డగ్. బై అనేది కంపల్సరీగా ఉండాలి. నేను కొన్ని గోతులను తవ్వుతున్నాను, కొన్ని గోతులు నా చేత తవ్వబడుతున్నవని కదా, నా చేత అని వచ్చింది కదా, చేత అని రావటానికే మనం భయపెట్టుకున్నాం. ఇప్పుడు ఐ డిగ్ సమ్ హోల్స్, ఇది అయిపోయింది. ఇప్పుడు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్స్ అన్న రాసుకోవాలి కదా, 5వ రూలు. సో ఇప్పుడు ఐ ఇక్కడికి వచ్చి ఏమవుతుందండి, మీ అవుతుంది. చూడండి, ఐ, మీ. ఈ రెండు మనకు కంపల్సరీ. సరే, అన్నిటికీ బీఫారస్ వస్తాయి అంటే మళ్ళీ కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు మారిపోతాయి. ఇది ఫస్ట్ సహజంగా ఫాలో అయ్యేటటువంటి 5 రూల్స్. ఫస్ట్ది ఏంటంటే ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ స్థానంలో రాయాలి, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. రెండవది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్కు తగిన బీఫారం ఉండాలి. ఇది ఏకవచనము, పైగా ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఏకవచనము, ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు ఏకవచనం అయితే, కానీ ఇక్కడ బహువచనం ఉంది మనం రాయబోయే దాంట్లో. ఐ ఏకవచనం, ఇది ప్రజెంట్ టెన్స్. కానీ ఇక్కడ బహువచనం కనుక, ఇది ప్రజెంట్ టెన్స్ కనుక బహువచనము, ప్రజెంట్ టెన్స్. సమ్ హోల్స్ ఆర్ పెట్టుకున్నాం. తర్వాత ఈ వెర్బ్ యొక్క మూడో రూపం. ఒకవేళ ఇది మూడో రూపంలో ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, అనుకో గొడవలేదు. ఒకవేళ రెండో రూపంలో ఇచ్చాడు అనుకోండి, మూడో రూపమే రాయాలి. ఇక్కడ డగ్గని ఇచ్చాడు, మూడోది కూడా డగ్గే కనుక డగ్గే రాసేస్తాం. ఇక్కడ ఆల్రెడీ రిటర్న్ అని ఇచ్చాడు అనుకోండి, గొడవలేదు, రిటర్న్ రాస్తాయండి. ఒకవేళ లేకపోతే సమ్ హోల్స్ ఆర్, ఈ మూడో యొక్క రూపం డగ్. బై అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఐ అనేటటువంటిది మీ కింద మనం మార్చుకోవాలి. ఇది ప్రజెంట్ టెన్స్కి ఉన్నటువంటి రూల్స్. అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కనుక, మరి అస్తమానం ఐ ఉయ్య ఇస్తున్నారు ఏంటండి, ఒక పేరు పెట్టండి అన్నారు అనుకోండి, పెడదాం, తప్పే ఉంది. ఇక్కడ ఏం పెట్టలే మనం. టీచర్ ఆస్క్స్ క్వశ్చన్స్. ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు ఆస్క్స్ అడుగుతున్నారు క్వశ్చన్స్. ఎవరికి, పిల్లలు. టీచర్ ఆస్క్ క్వశ్చన్స్ టు స్టూడెంట్స్. ఇంకా అనవసరం మనం. ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్టు. ఈ టీచర్ అనేది థర్డ్ పర్సన్ కనుక వెర్బ్కి ఎస్ చేర్చాం. ఐ ఆస్క్ అంటాం, వీ ఆస్క్ అంటాం, షీ ఆస్క్స్ అంటాం, హీ ఆస్క్స్ అంటాం, దే ఆస్క్ అంటాం. ఎస్ చేరింది కనుక, ఓకేనా. సో ఇప్పుడు మన ఫస్ట్ రూల్ ఏంటి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్లోకి రాయాలి. క్వశ్చన్స్ బహువచనం అనేది, ఇక్కడికి వచ్చేద్దాం. బహువచనాన్ని ఇక్కడ ఉందాం ప్రస్తుతానికి. ఇచ్చిన వెర్బ్ ఏంటి, ప్రజెంట్ టెన్స్. ఇదిగో ప్రజెంట్ టెన్స్, బహువచనము ప్రజెంట్ టెన్స్, ఆర్ వస్తుంది. క్వశ్చన్స్ ఆర్. ఆస్క్కి మూడో రూపం ఆస్క్డ్. ఆస్క్డ్ బై కంపల్సరీ పెడతాం. ఇక్కడ టీచర్ ఉంది కదా, టీచరే రాసేయాలి. ఈ ఉంటే మార్చుకోవాలి, కానీ ఈ విధంగా మనం యాక్టివ్ని ప్యాసివ్లోకి మార్చుకోవటానికి ఈ విధమైన రూల్స్ ఫాలో అవ్వాలి.
పాస్ట్ టెన్స్ ఉందనుకోండి, అది ఈజీయే. ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఇక్కడ బీ ఫారం మారుతుంది. వాస్ కానీ వర్. ఇక్కడ ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది, ఆర్ వచ్చాయి ప్రజెంట్ టెన్స్లో కనుక. పాస్ట్ టెన్స్లో అనుకోండి, వజ్ కానీ వర్ కానీ. బహువచనం అయితే వర్ వస్తుంది, ఏకవచనం అయితే వజ్ వస్తుంది. ఈ విధంగా మనం యాక్టివ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడటానికి కూడా ఇవి చాలా ఉపయోగకరమైనవి. చాలా ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి. ప్రతి వెర్బ్కి కూడా మారుతూ ఉంటుంది. ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూ, ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్. అలాగే ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూ. సబ్జెక్ట్ లేకుండా. అలాగే ప్రశ్నలు, డబుల్ ఆబ్జెక్టులు, ఇవన్నీ రకాలుగా వస్తాయి. కొంచెం టైం, ఒక 5-6 వీడియోస్ మనం వీటి కోసం చూడాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ మేక్ ఎ కామెంట్ హౌ మై టీచింగ్ ఈజ్. And if you like my video, please share to your friends. Try to increase subscriptions and view total video so that you can have a clear understanding of what I am going to tell. Okay? Thank you, my dear viewers.